వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. ఒకప్పుడు సంఘటితంగా ఉన్నటువంటి బలిజ సంఘ నేతల మధ్య ఇప్పుడు పదవుల కుంపట్ల కారణంగా విభేదాలకు దారితీస్తున్న పరిస్థితి. పదవుల కోసం ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకున్నటువంటి పరిస్థితి కడప జిల్లాలో కనిపిస్తుంది. అయితే ఈ నేపథ్యంలో మనతో పాటు బలిజ సంఘ నాయకులు, అదేవిధంగా ఈయనను జొన్నరొట్టె పప్పు రాముగా పిలుస్తారు, సమతం రాము మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం. చెప్పండి, అసలు పదవుల కోసం బలిజ సంఘ నేతలు ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకోవడాన్ని ఎలా చూడాలి? సార్, మీరు మంచి క్వశ్చన్ వేశారు. అది చాలా ప్రజలలోకి వెళ్ళాల్సిన అవసరం ఉంది ఈరోజు. అంటే బలిజ సమాజ వర్గంలో అయితే మిగతా వాళ్ళ దానికి కూడా వెళ్ళాలా. బలిజలు పదవుల కోసం ప్రాకులాడేది కాదు ఇక్కడ జరిగేది. గతంలో 9 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉమ్మడి జిల్లాలో 11 నియోజకవర్గాలు. ఆ నియోజకవర్గాలలో ఏ నియోజకవర్గం ఎత్తుకున్నా ఎక్కడో చోట ఒక ఎమ్మెల్యే, ఎంపీ, రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్సీగా పనిచేసిన దాఖలాలు జిల్లాలు ఉన్నాయి. ఇప్పుడు గతంలో బలిజ సమాజ వర్గం అంటే జిల్లాను శాసిస్తున్నది. రాయలసీమ జిల్లాలో, కడప జిల్లాలో ఎక్కువ ఏంది మన పాఠశాల ఎంపీ అయితేనేమి, బండారు రచ్చసావతి అయితేనేమి పెద్దలు, తర్వాత గూనిపాటి రామయ్య, పాల్కొండాయుడు, చెంగల్రాయుడు, శ్రీరామచంద్ర గారు, భుజంగరావు ఎమ్మెల్సీ, ఇలాగ ఎత్తుకుంటూ పోతే బలిజ సమాజ వర్గం మంచి పదవులు గతంలో ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఉన్న కుట్రలు కుతంత్రాలు అప్పట్లో లేవు. ఇప్పుడు రాజకీయంగా ఎదుగుతున్నారు తప్ప మా సమాజ వర్గాన్ని దూరం పెట్టారని చెప్పి అందరికీ తెలుస్తుంది. దీంట్లో రాజకీయాలు తోడ్పడుతున్నాయా, ఇలాంటి అధిష్టానం ఏమన్నా బలిజలకు దూరం పెట్టాలని ఉందో మనకు తెలియదు. దానికి అది నాయకులకే తెలుసు. మేము ఒక రాజకీయ నాయకులం కాదు. కొంచెం మేము ఎలక్షన్ టైంలోనే కొంచెం మా సామాజిక వర్గాన్ని కాపాడుకునేదానికి ఇప్పుడే కాదు, పూర్వం చరిత్ర ఆకుల శివయ్య కాడ నుంచి మెరలంకట్రావు, పిల్లా వెంకటేశ్వరరావు గారు ఎవరైనా కానీ ఏదో ఒక రాజకీయ పార్టీకి సపోర్ట్ చేయడం అది ఆనవాయితీగా జరుగుతుంది. నేను బలిజ సంఘంలో 32 నెలలుగా తిరుగుతుంటా. ఈరోజు కూడా నా కులం తర్వాతనే ఎవరైనా ఏమైనా అని చెప్పి చెప్తా ఉంటా. కానీ ఏదన్నా మా వాళ్ళకి సమస్యలు వస్తే అన్ని పార్టీల దగ్గరికి వెళ్ళి పని చేయించేవాడిని. కొంతమంది రాము వైసీపీలో ఉంటాడు, తెలుగుదేశంలో ఉంటాడు, బీజేపీలో ఉంటాడు అని చెప్తుంటాడు. కానీ అవన్నీ సరిపోలేదో చెప్తుంటారు. ఈరోజు బలిజ సమాజ వర్గము బలమైన సమాజ వర్గమే. ఇక్కడ ఎక్కడ మీరు కానీ ఎవరు కానీ తప్పు పడాల్సిన సమస్య ఉండదు. అవసరం అంటే అందరూ ఒకటే అవుతారు, నాతో సహా. అవసరం అంటే ఆమర నిరాహార దీక్ష చేసానికైనా పార్టీల కోసం అతీతంగా చేయగలుగుతాం. ఇక్కడ హరిప్రసాద్ అనేవారు సీనియర్ నాయకుడు. అతనికి వచ్చేప్పుడు సంతోషపడాలి. ఒకవేళ మన హరిప్రసాద్ గారు కూడా కొంచెం జాగ్రత్తగా మిగతా రాజకీయ నాయకుల మధ్య ప్లాన్ చేసేది తెలియదు మా జాతికి. సూటిగా, ముక్కు సూటిగా ఉండేది ఉన్నట్లు మాట్లాడము మా జాతిలో చాలా అది ఒక గొప్పగా చెప్పుకోవచ్చు. ఈ కాలం అవి పనికిరావు. జాతి ఎక్కడ అనగదొక్కుతుందంటే రాజకీయాలకు అతీతంగా ఎవరు స్వార్థం వాడు చూసుకుంటూ జాతి నష్టపోతుంది తప్ప ఈరోజు ఏం లేదు. చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలా దీనికి. ఇప్పుడు నేను ఒక చిన్న ఇష్యూ మీద మొన్న మైత్కూర్లో గలాట అంటే ఒక డాబా పాల్గొట్టే విషయంలో నేను ఫైట్ చేశాను. అన్యాయం జరుగుతుంది యాదవ్ గారు అని చెప్పి ఎన్నోసార్లు చెప్పడం జరిగింది, అన్నీ జరిగింది. కానీ అక్కడ పోతే ఇంకా రాము వైసీపీ వాళ్ళ పక్కన నిలబడినాడు కాబట్టి వైసీపీ అని చెప్పి నాకు ఖబర్దార్ అని పెట్టినారు. ఖబర్దార్ అని మీరు పెట్టాల్సిన అవసరం లేదు, నాకేం లేదని చెప్తా. ఎందుకంటే అక్కడ జరిగిన అన్యాయం మీద ప్రశ్నించడానికి మేము ముందర ఉంటాం. కానీ రాజకీయంగా ఒక 10 మందికో 5 మందికో చిన్న చిన్న పదవులు, ఆ పదవులు, ఈ పదవులు ఇచ్చారు మైత్కూర్లో కూడా. వాళ్ళ కుటుంబాలు బాగుపడుతున్నాయి, వాళ్ళ కుటుంబాలు అంతో ఎంతో బాగుపడుతున్నాయి. కానీ జాతి ఎక్కడ బాగుపడుతుంది? జాతి ఎక్కడ పోతుంది? ఎవరు దాని అధిష్టానం మెయిన్గా ఈ బలిజ సమాజానికి ఇన్ని టికెట్లు ఇవ్వాలా, ఇన్ని జెడ్పీటీసీలు ఇవ్వాలా, ఎంపీటీసీలు ఆ సమాజ వర్గంలో ఉన్న నాయకులకు అక్కడ ఎక్కువ శాతం ఉండే వాళ్ళకు ఏదన్నా ప్రోత్సహించాలని చెప్పి ఒక ఆర్డర్ వేసి ఏదైనా చేయగలిగితే సక్సెస్ అవుతాం. కానీ ఎవరు లాభం వాళ్ళు చెప్పుకుంటుంటారు. ఇప్పుడు శ్రీనివాస్ రెడ్డిని కూడా మేము తప్పు పట్టాల్సిన అవసరం లేదు. ఆయన కూడా బలిజ భవన్ కర్తా అని చెప్పి అన్నాడు, కర్తా అని చెప్పి ఇప్పుడు కూడా నిన్న మొన్న టీవీ ఛానళ్ళలో మన వాళ్ళు మాట్లాడడం జరిగింది. అది ఆనందమే, కాదని లేదు. అంటే నేను ఇప్పుడు మిమ్మల్ని ప్రధానంగా ఒక క్వశ్చన్ ఏది అడుగుతున్నా అంటే, బలిజల్ అంటే పదవి అంటే ఏదైతే హరిప్రసాద్కు వేర్ హౌస్ డైరెక్టర్గా ఇచ్చారు అంటే ఆయన గతంలో ఆయన అడా చైర్మన్గా పనిచేసినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తికి ఒక్కసారిగా
వేర్ హౌస్ డైరెక్టర్ పదవి. అదే వైసీపీ హయాంలో వేర్ హౌస్ చైర్మన్ పోస్టు ఒక సామాన్య కార్యకర్త కరీముల్లా అనే వ్యక్తికి ఇచ్చారు. అంటే ఇక్కడ నేను ఏమంటున్నానంటే తనకు ఆ పోస్ట్ ఇచ్చారు. అంటే నేను ఏమంటున్నా అంటే వేర్ హౌస్ చైర్మన్ పదవి ఇస్తే ఆయనకు సముచితమైనటువంటి గౌరవం ఇచ్చినట్లు ఉండేదని ఆయన మనస్తాపం చెందినటువంటి నేపథ్యం. ఆ నేపథ్యంలో ఆయన ఒక సగంగా ఈ పదవిని తిరస్కరించారు. ఆ తిరస్కరించిన నేపథ్యంలో ఆ పదవి కోసం కొందరు ఆశపడి ఆయనపైనే అంటే ఆయనకు వ్యతిరేకంగా ప్రెస్ మీట్ పెట్టారు. అంటే ఈ రకంగా తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి బల్జల్లో వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తోంది. సో దీన్ని ఎలా చూడాలి అంటున్నారు? మీరు చెప్పింది అక్షరాల సత్యం అని కొంతమంది నమ్ముతుంటారు, కొంతమంది మామూలుగా చెప్తుంటారు. దాసరి శివ అనే వ్యక్తి ఒక బాస్ వ్యవస్థను స్థాపించి బలిజలది దాని మీద కొంచెం కులంలో చేసిన వ్యక్తిగా నిన్న తెలుగుదేశం వైసీపీ పార్టీని కొంచెం విమర్శించారు తెలుగుదేశం పార్టీ ఆఫీసులో అని చెప్పి, అదే హరి టవర్స్లో అని దాసరి శివ గారు పెట్టారు. దాంట్లో తెలుగుదేశం పార్టీని విమర్శిస్తూ అది ఇది చెప్తున్నారు. కానీ ఇలాంటివి మనకు తగదు. అవసరం అంటే మేమంతా ఒకటే. హరిప్రసాద్ గారికి ఆ రోజు అలా చైర్మన్ ఒక 2 గంటలు 3 గంటలు పదవి ఇచ్చారు, నోటిఫికేషన్ వచ్చింది ఆ రోజు నైట్. దాని మీద కూడా ఆ రోజు మేమంతా కలిసికట్టుగానే ఫైట్ చేసాం. హరిప్రసాద్ గారిని ఇప్పించే దాంట్లో మా సాయశక్తుల ఫైట్ చేసి గవర్నమెంట్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కూడా నా దగ్గరికి వచ్చి ఏంటి సార్ ఎట్లా అని చెప్పినప్పుడు నేను కొన్ని సూచనలు చెప్పడం జరిగింది. మా సామాజిక వర్గం దూరం అవుతాం. ఆ రోజు మేము ప్రతి ఒక్క నియోజకవర్గంలో మేమంతా యూనిటీగా ఉండి నెక్స్ట్ మాకు ద్రోహం చేసిన పార్టీ ఖచ్చితంగా మేము చేస్తామని చెప్పడము జరిగింది. ఆ ఇంటెలిజెన్స్ సిఐ గారు వచ్చి నాతో మాట్లాడి రాత్రి తీసుకెళ్ళాడు. మేము కృష్ణరాజు దగ్గర ధర్నా చేసినప్పుడు ఇప్పుడు కూడా పార్టీకి బల్జలు దూరం అవుతున్నారని చెప్పి తెలుసు. రాయంపేటలో కూడా బల్జ సామాజిక వర్గాన్ని చాలా దెబ్బతీశారు. ఇక్కడ ఈ నియోజకవర్గంలో కూడా బల్జ సామాజిక వర్గాన్ని ఒక్కరో దగ్గర పెట్టుకొని మా హరిప్రసాద్ గారికి చైర్మన్ పదవి కానీ ఏదన్నా అవకాశం ఇచ్చి పార్టీ అధిష్టానంతో కూర్చోబెట్టి మాట్లాడించి చేయగలిగితే శ్రీనివాసరెడ్డి గారికి ఇంకా ఆయన చాలా బలమయ్యేవాడు. కానీ ఇక్కడ ఏ లోపాలు జరుగుతున్నాయో తెలియదు. మా సామాజిక వర్గంలో మాకు టికెట్ కావాలా, మాకు టికెట్ కావాలని అడగడం లేదు. ఇక్కడ వర్గాలు విడిపోవడం అంటూ ఏం కాదు. నిన్న తెలుగుదేశం వాళ్ళు పెట్టారు, మొన్న తెలుగుదేశం వాళ్ళు పెట్టారు, నిన్న తెలుగుదేశం వాళ్ళు పెట్టారు. అదే నేను అంటున్నా ఇప్పుడు హరిప్రసాద్ అనుచర వర్గం ఎవరైతే బల్జ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నాగరాజు హరి టవర్స్లో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అయితే నిన్న కొందరు బల్జ సామాజిక వర్గం ఎవరైతే బండిబాబు కావచ్చు, అదేవిధంగా బండారు సత్య వీళ్ళంతా కూడా నాగరాజుపేటలో ఉన్నటువంటి అదే ఒక పార్టీ కార్యాలయం. అంటే ఎలా చూడాలంటే నేనేమంటున్నా అంటే ఒక సంఘటితంగా సమైక్యంగా నడవాల్సినటువంటి మీ బల్జల్లోనే ఇంత రాగద్వేషాలు అంటే ఒక రకంగా వివాదాలకు దారితీసే పరిస్థితి ఉంది. అంటే ఒకరి మధ్య ఒకరి విభేదాలకు దారితీసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒక మాట చెప్పాలా, ఇక్కడ విభేదాల గురించి కదా, నలుగురు కూడా 5 మంది కూర్చొని నిన్న ప్రెస్ మీట్ పెట్టా, నేను విన్నాను, యూట్యూబ్లో వచ్చింది నాకు కూడా. అక్కడ మా సామాజిక వర్గం ఇవ్వాల్సిన పదవి ఎమ్మెల్యే గారు కానీ శ్రీనివాసరెడ్డి గారు ఏరే వర్గానికి పోకుండా మీకు అవకాశం ఉంది, ఎవరైనా కూర్చొని మీరు మాట్లాడుకుంటారని చూడండి అని చెప్పేటట్లు డిస్కషన్ చేశారని చెప్పి తెలిసింది నాకు. ఆ దినం ఆ విషయంగానే నిన్న పదవిలో వీళ్ళు గౌతమ్ అయితేనేమి, తర్వాత మన బండిబాబు అయితేనేమి, సత్య అయితేనేమి, మన బాలకృష్ణ గారు అయితేనేమి అందరూ కూర్చొని ప్రజలకు మెసేజ్ ఇచ్చారు. మనం అంతరంగిగా కూర్చొని మాట్లాడుకొని ఏదన్నా చేసింటే అది ప్రజలకి ఏదో తప్పుడు సంకేతాలు వెళ్ళిండవు. ఆ విధంగా అందరూ కూర్చొని డిస్కషన్ చేశాను కూడా ఆలోచన చేసుకొని హరి టవర్స్లో కానీ మీటింగ్ పెట్టాలని అందరూ ఆలోచన చేస్తున్నారు. దీని మీద ఏంటనేది వాళ్ళు పెద్దలు నిర్ణయం తీసుకుంటే కుల నాయకునిగా నేనైతే ఎలాంటైనా నా జాతికే నేను సపోర్ట్ చేసుకుంటా, కానీ వేరే వాళ్ళకు సపోర్ట్ చేసే పరిస్థితి ఉండదు. అంటే నేను ఇటీవల కాలంలో ఒక చిన్న విషయం మీకు చెప్పదలుచుకున్నా. బలిజ సామాజిక వర్గానికి సంబంధించి ప్రజాప్రతినిధుల సన్మాన కార్యక్రమంలోనే మీ బలిజ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి కీలక నేతలు ఏమైనా వ్యాఖ్యలు చేశారంటే బలిజలు పదవుల కోసం అంటే పదవులు అడుక్కోకూడదు, మనం వాళ్ళు ఇచ్చేలాగా మనం పోరాటం చేయాలి, ఇచ్చేలాగా మనం అందరం సంఘటితం కావాలని బలిజ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి కీలక నేతలు ఆరోపణలు చేశారు. కానీ ఇక్కడ కడపలో జరుగుతున్నది ఏంటంటే బలిజ సామాజిక వర్గానికి అన్యాయం జరిగిన ప్రతిసారి ఆ శ్రీకృష్ణదేవరాయలు దగ్గరికి వెళ్తారు, ఆడ నిరసన వ్యక్తం చేస్తారు. ఆ తర్వాత ఒకరికి పదవి ఇస్తే గిన బలిజ సామాజిక వర్గానికి నేతలంతా అక్కడికి వెళ్ళి పాలాభిషేకం చేస్తారు. అంటే ఒక నేతకు న్యాయం జరిగిందంటానే మిగతా సామాజిక వర్గం అంటే మిగతా సామాజిక వర్గంలో అందరికీ న్యాయం జరిగినట్లే భావించవచ్చు. అదే అంటే మిగతా కులాలలో ఇంతకుముందు గతంలో జరిగిన రాజకీయ పార్టీ కులాలలో
ఇలాంటివి లేవు. ఉన్నే కానీ మనసులో పెట్టుకొని మావాడైనా మీవాడైనా ఎదగాలని చెప్పి ఒక ప్లాన్తో ఖచ్చితంగా చేస్తున్నారు. ఒక విలేజ్లో ఒక సర్పంచ్గా నువ్వు రెడ్డి, నేను రెడ్డి, ఒక నేను అంటే ఫీలింగ్ చెప్పకూడదు, కానీ ఏమంటే అవకాశం వచ్చి మీరు అడుగుతున్నారు కాబట్టి అది ఖచ్చితంగా తెలిస్తేనే తెలుస్తుంది. మిగతా మూడో కులం వేరే వాళ్ళు నిలబడితే కనుక ఉంటే నువ్వన్న ఉండాలరా, నేనన్న ఉండాలి. ఈ వాళ్ళు వచ్చాయంటే మనం మధ్యన ఎవరో ఒకరు పోతారని చెప్పి వాళ్ళు రాత్రిపూట అడ్జస్ట్ అయ్యి వాడిని తొక్కడం జరుగుతుంది. కానీ ఇలాగ రాజకీయంగా మిగతా కులాలు ఎదగడం లేదు రాయలసీమలో. దీన్ని నేను చాలా ప్లాన్ చేశాను. అన్ని తిరిగి మా జాతిని యూనిటీ తీసుకురావాలని చెప్పి ఉద్దేశంతో పాటలు రాపించడం జరిగింది, అన్ని జరిగింది. ముద్రగడ పద్మనాభం గారు నన్ను నేను పాదయాత్ర చేసి నువ్వు పాదయాత్ర చేస్తే బాగుండదు అని చెప్పి నాకు ప్రెషర్ పెట్టిన దానివల్ల నేను ఆ రోజు డ్రాప్ అయిపోయినా. ఈరోజు లాగంటే ఖచ్చితంగా యూనిటీ అయ్యేవాళ్ళము. నాకు కూడా ఆరోగ్యం సహకరించే రేపొద్దున మొన్న ఆగస్టు 15 కూడా ఆమరణ నిరాదీక్ష అని కూడా చెప్పాను. నాకు ఆరోగ్యం సహకరించక కిడ్నీ ప్రాబ్లం అయ్యి నిలబడిపోవాల్సి వచ్చింది. ఈరోజు ఆ సామాజిక వర్గాలన్నీ వాళ్ళు ఒకటే మూడో కులం రాకూడదనే ఉద్దేశంతోనే జరుగుతున్న రాజకీయాలు ఇక్కడ ఆ సామాజిక వర్గాలు. దాన్ని అరికట్టాలంటే ఏం చేయాలా? మనం యూనిటే, మాదంతా యూనిటీగా ఉన్నారు. ఈరోజు దుర్గాప్రసాద్ గారు 55,000 ఓట్లు వచ్చాయి ఆ రోజు చెప్తే ఎట్టొచ్చినాయి? యూనిటీ ఉన్నాం, లేకుండా ఏం లేదు. ఎవరో 10 మంది ఉంటారు. ఇంతకుముందు కూడా చెప్పా గతంలో 10. అంటే ఇక్కడ మీకు యూనిటీ లేదని నేను అనట్లా. బలిజల్లో యూనిటీ ఉంది, బలిజ సామాజిక వర్గం యూనిటీ ఉంది, కానీ నేతల్లోనే అభిప్రాయ భేదాలు ఉన్నాయి. ఆ అభిప్రాయ భేదాలు లేకుండా అంతా కలిసికట్టుగా కూర్చొని సమస్య పరిష్కరించుకోవాల్సినటువంటి నేపథ్యంలో ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకోవడం ఎలా చూడాలి? అసలు ఒక రకంగా చిన్న చూపు అనిపించడం లేదా? ఖచ్చితంగా ప్రజల్లోకి వెళ్ళిపోతుంది. వీళ్ళు కొట్లాడుకుంటారు, కుక్కలు కొట్లాడుకునేట్లని చెప్తారు, అనుకుంటారు కూడా. నాతో కూడా అన్నారు ఏంటయ్యా ఇది అని. కానీ ఇక్కడ కొన్ని దుష్ట శక్తులు కూడా ఎవరికి ముందర వాళ్ళ మాట చెప్పుకుంటూ బతికే కాలాల్లో 10 మంది ఉంటారు, 100కి 10 మంది జరుగుతుంటాయి, ఏ కులంలోనే ఉంటాయి. కానీ మా దాంట్లో ఎక్కువ ఉందని చెప్పి అనుకుంటుంటారు. కానీ ఇక్కడ జరిగిన విషయం అంటే హరిప్రసాద్ గారికి పూర్తి సపోర్ట్ చేసి, నేను అదే చెప్పింది మతికూరులో కూడా మొన్న జరిగింది ఏంటంటే, ఆ 10 మంది 20 మంది పోయి మా సామాజిక వర్గానికి అన్యాయం జరుగుతుందని చెప్తే కనుక అతను ఎక్కడికి వెళ్తాడు? ఎవరో ఒకరు పోయి చెప్తాడు. ఒకరు పోయి చెప్తే ఏం ప్రయోజనం? ఆ 10 మందే లబ్ధి పొందుతున్నారు. నాకు ఆ పదవి ఇచ్చారు, బలిజల సమాజ వర్గానికి ఈ పదవులు వస్తున్నాయి, ఈ పోస్టులు వస్తున్నాయి, ఆ పోస్టులు వస్తున్నాయి. ఇప్పుడు ఏం చేస్తారు? నేను ఒక కేసు అప్పు చెప్తా చేయమనండి. కోర్టులో ఇంతమందికి ఎవరికి ఇచ్చారని చెప్పి చెప్తున్నారు కదా. నేను 2-3 కేసులు మన సామాజిక వర్గంలో ఏ కేసుని ఎత్తుకరా నేను ఫ్రీగా చేస్తానని చెప్పి గుండెల మీద చేసుకునే వాళ్ళకి చెప్పండి, వాళ్ళు కాళ్ళు పట్టుకొని నమస్కారం పెడతారు. ఎవరు ఏం చేయరు, వాళ్ళు లబ్ధి పొందుతారు. వాళ్ళు సమాజంలో ఒక గుర్తింపు ఆయన పీపీ గారికి ఇచ్చారు, అది ఇచ్చారు, ఆ చైర్మన్ పోస్ట్ ఇచ్చారని చెప్పి చెప్పుకోవడమే. కానీ ఆ సామాజిక వర్గాలలో చేస్తున్నట్లు ఏ వైసీపీ నాయకుడు తెలుగుదేశం దగ్గరికి పోయినా చేస్తారు, తెలుగుదేశం నాయకుడు వైసీపీ దగ్గరికి పోయినా చేస్తారు. ఇట్లా వాళ్ళు డెవలప్ చేసుకుంటూ వాళ్ళ ఆలోచనలు డిఫరెంట్గా ఉంటాయి. మా సామాజిక వర్గంలో నీతి నిజాయితీగా ఏదో కొంచెం మాట్లాడతా, దాంతో పబ్బం జరుపుకొని ఊరికి ఏదో ఆవేశంగా మాట్లాడము అవి చేస్తూ మనం ముందరికి ఎదగలేకపోతున్నాం అనేది గ్రహించుకోవడం లేదు. ఆ గ్రహించుకుంటే ఎక్కడికో వెళ్ళిపోయేవాళ్ళు. ఈరోజు కూడా ఆ రోజు 9 మంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేసుకునే జిల్లా ఈరోజు 0 అయిపోయింది. ఈ కుట్రలు కుతంత్రాలు ఆలోచన చేసి తెలివిగా ఆలోచన చేసే శక్తి లేదు. ఆర్థికంగా డబ్బు సంపాదించింది కూడా మా వాళ్ళు తక్కువ. ఆ ఎలక్షన్ టైంలో డబ్బులు పంచడం కానీ అవన్నీ మా వాళ్ళు ఎక్కువ చేయలేరు. దాంతో నీతిని అతిగా సంపాదించిన లెక్కలు కాబట్టి ఈ విధంగా ఎదగలేకపోతున్నారు. దీనికి ఏదో ఒక రోజు ఖచ్చితంగా మేమంతా యూనిట్ అవుతున్నాం, మేము ఖచ్చితంగా తిరుగుతుంది కూడా. అది ఈ ప్రజలకి ఈ మాటలు మెసేజ్లు పోతున్నందువల్ల అందరూ యూనిట్ అవుతారు. మీరు తప్పుగా అనుకోవద్దు. ఇప్పుడు నిన్న మొన్న హరిప్రసాద్ అన్న వర్గం ప్రెస్ మీట్ పెట్టింది, నిన్న ఈ వర్గం పెట్టింది, మొన్న దాసరి శివ పెట్టాడు. వీళ్ళంతా యూనిట్ అయ్యేదానికే ఈ మాటలన్నీ చూస్తుంటారు, గమనిస్తుంటారు. మనమంతా యూనిట్కి ఎందుకు కాకూడదురా అని ఆలోచనలో ప్రజలు రేకెత్తుతుంది. రేకెత్తించినప్పుడు ఆటోమేటిక్గా ఖచ్చితంగా యూనిట్ అవుతారు. దీనికి త్వరలో ఆ కాలము ముందరి ఉంది. దీన్ని మీరు త్వరలో చూస్తారు కూడా. ఆ రోజు ఖచ్చితంగా మళ్ళీ మీ దగ్గరికి మీరు వస్తే మీ ముందరనే మాట్లాడగలుగుతాం. అది తొందరలో ఉంది. ఆ యూనిట్ అయ్యేదానికి ఈ వర్గాలన్నీ మాటలు ఒకరి మీద ఒకరు జరుగుతున్నాయని చెప్పి మీకు అనుకోవచ్చు. మా సామాజిక వర్గంలో మేము యూనిట్ అయ్యేదానికి ఇది సక్సెస్ మార్గము. వాళ్ళందరూ మాట్లాడిన దానివల్ల మేము యూనిట్ అవుతామని చెప్పి ఇప్పుడు నేను మాట్లాడిన మాటలు కూడా వాళ్ళకు చురుకెత్తినా యూనిట్ అయ్యేదానికి మాట్లాడదు. ఇప్పుడు నేను ఎందుకు చెప్పా? ఏదైనా సామాజిక వర్గంలో అన్యాయం జరిగినప్పుడు ఆటోమేటిక్గా మీరేమైనా చేయగలుగుతారా? మీరు గుండెల మీద చేసుకొని చెప్పండి. సామాజిక వర్గానికి 10 మందికి ఇచ్చారు, ఆ పదవులు ఇచ్చారు, ఈ పదవులు ఇచ్చారని చెప్తున్నారు. పదవులు ఇచ్చినంత మాత్రాన మీరు ఏదో మీ లబ్ధి పొందుకొని మీ పైరువులు చేసుకుంటారు. కానీ కుల నాయకులు ఎవరన్నా మీరు వస్తే నేను అన్యాయం జరిగితే నేను దగ్గర ఉంటానమ్మా అనేవాడు ఎవరు లేరు. అది ఎప్పుడు వస్తుందో ప్రజలకి మా నాయకులలో అప్పుడు ఖచ్చితంగా
నాయకులు అవుతారు, అందరూ ఒకటి అవుతారు. రేపొద్దున స్థానిక సంస్థ ఎలక్షన్లలో కూడా మేము పదవులు వాళ్ళు గుర్తించి ఇచ్చారంటే ఖచ్చితంగా మేము చేయగలుగుతాం. ఇలా గతంలో కూడా వైసీపీ పార్టీ 2 సీట్లు ఇచ్చాయి. అది కూడా ఏరా వాళ్ళకి బీసీలకు ఇచ్చారు, ఏది కార్పొరేషను. ఆ రోజు కూడా చాలా ఫైట్ చేశాము. మళ్ళీ ఇప్పుడు పోయే కాలంలో మనకు ఎన్ని పదవులు ఇస్తారంటే 11 కౌన్సిలర్స్ ఉన్నారు, 11-12 మంది గతంలో. ఇప్పుడు పూర్తి జీరో అయిపోయింది. దాన్ని కూడా త్వరలో కార్యాచరణ శ్రీనివాసరెడ్డి గారితో కూర్చొని మీటింగ్ పెట్టుకొని మా వాళ్ళకి ఈ నియోజకవర్గ ఈ కార్పొరేషన్ డివిజన్లలో ఇంతమంది ఉన్నారు, మాకు ఎన్ని ఇస్తారని చెప్పి కూర్చొని చర్చ కూడా జరుగుతుంది. త్వరలో కూడా కార్యాచరణ జరుగుతుంది. మీరు చూసండి. ఆ రోజు రాము గారు ఈరోజు మీరు చెప్పిన మాటలకు దీనికి బలమైనారు మీరు అని మీరే వచ్చి నాతో మాట్లాడతారు. అంటే ఒకటి ప్రధానంగా నేను ఒక చిన్న విషయం మిమ్మల్ని ఇక్కడ అడగదలుచుకున్నాను. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఉన్నారు మన పక్కన, కాబట్టి ఇక బలిజలంతా కూడా గుండు మొత్తంగా మనకే ఓట్లేస్తారన్నటువంటి భావనలో టీడీపీ ఉందన్నది మీ బలియ సామాజిక వర్గంలో సంబంధించినటువంటి వాళ్ళే అంటున్నటువంటి మాట. ఏదైతే పవన్ కళ్యాణ్ ఉన్నారు కాబట్టి బలిజ సామాజిక వర్గం ఓట్లన్నీ కూడా గుండు మొత్తంగా టీడీపీకే పడతాయన్నటువంటి వాదన ఉంది. ఇది ఎలా చూడాలి? అంత భ్రమపడుతున్నారు. ఇదిగ బొమ్మ అదిగ బొమ్మ అని తోలు బొమ్మల ఆటలు పిల్లప్పుడు చూపించేవాళ్ళు. మేము కూడా పల్లెలో చూసి తోలు బొమ్మల ఆట శనైటం ఇట్లా వెనకాల తెర వెనకాల పెట్టి వచ్చా కొట్టా తెచ్చా అని చెప్పాను. ఇవి అదిగా జరిగేది. ఇక్కడ ఏం ప్రచారం అయిపోతుంది? టీడీపీ పార్టీ నాయకులు జనసేన కార్యకర్తలకు పనులు చేయొద్దని చెప్పి ఒక అధిష్టానంలో కొంతమందికి బాబు గారు, లోకేష్ బాబు గారు చెప్పారని చెప్పి ప్రచారం జరుగుతుంది. ఆ ప్రచారం జరిగే దానివల్ల చంద్రబాబు నాయుడు మన పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన దృష్టి కూడా పోతుంటే ఆయన పైనుంచి చూస్తూ ఉంటాడు, ఏం జరుగుతుంది, ఇదేం జరుగుతుంది, అక్కడేం జరుగుతుందని. త్వరలో కూడా దానికి ఏదన్నా జరుగుతుందని చెప్పి ప్రజలు విశ్లేషకులు చెప్తున్నారు. చంద్రబాబు గారు జనసేన పైకి ఎదగనీయకుండా చేస్తున్నారు, లోపల ప్లాన్ జరుగుతుందని చెప్పి చెప్తున్నారు. కానీ అది ఎంతవరకు నిజమో వాళ్ళకే తెలియాలి. ప్రజలు కూడా త్వరలో తెలుసుకుంటే తెలుగుదేశం ఏం లేదు. ఆ రోజు చంద్రబాబు ఇది పవన్ కళ్యాణ్ గారు జైలు పోతే చంద్రబాబు మన జగన్మోహన్ రెడ్డి గారు తొక్కి పాతాల్లోకని పెట్టేవాడు. కానీ అతను పవన్ కళ్యాణ్ గారు పోయి రోడ్డు మీద పండుకొని చేసిన దానివల్ల కొంచెం పార్టీ కూడా వచ్చింది. ప్రజలు కూడా ఆలోచన చేసి ఇంకోసారి చూద్దామని చెప్పి ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ మీద ప్రేమతో తెలుగుదేశం పార్టీని గెలిపించాలి. వైసీపీలో తప్పిదాలు జరిగినాయి. ఇది గమనించాలి. తెలుగుదేశం పార్టీ వచ్చింది, మన జనసేన వచ్చిందంటే వైసీపీలో తప్పిదాలు జరిగిన దానివల్లనే వైసీపీ పార్టీ ఓడిపోయింది. ఏమంటే కార్యకర్తలు ఒక డివిజన్లో కార్యకర్తలకు పూర్తి ప్రాధాన్యత ఇవ్వకుండా ఈ వాలంటీర్లను వాళ్ళని వీళ్ళని పెట్టి వాళ్ళకే బిగాలు ఇచ్చారు. ఎందుకంటే వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళు ఇస్తున్నారు. అప్పుడు కార్యకర్తలు కూడా పార్టీ కార్యకర్తలు కూడా వైసీపీ పార్టీ కార్యకర్తలు కానీ వాళ్ళ చేతికి బీగాలు ఇవ్వడం లేదు. వాళ్ళకి ఏం పనులు అప్ప చెప్పాలో వాళ్ళు ఊరికే డమ్మీల మాదిరి కూర్చున్నట్లు. ఇప్పుడు ఎస్సీలు నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఉంటారు. ఆడ శాసించేది ఎమ్మెల్యే, కానీ ఎమ్మెల్యే కాదు, ఆ కింది స్థాయి ఒక అతను ఉంటాడు, ఇంకొక సామాజిక వర్గం పెద్ద ఆయన శాసిస్తుంటాడు. వీళ్ళు ఊరికే డమ్మీ మాదిరి కూర్చోంటారు. అట్లా ఒక సర్పంచులు కానీ జెడ్పీటీస్ కానీ రిజర్వేషన్లు ఉన్న ఎస్సీలు దగ్గర ఉన్న రిజర్వేషన్లు అన్నీ ఇలాగే జరుగుతుంటాయి. అది అందరికీ తెలిసిన ఓపెన్ సీక్రెట్. నేను అడిగేది ఇక్కడ ఒకటే పాయింట్ మిమ్మల్ని స్పష్టంగా, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి మా వెంట ఉన్నారు కాబట్టి ఓట్లన్నీ మాకే వేస్తారు, బలిజలకు పదవులు ఇచ్చినా ఇవ్వకపోయినా బలిజ సామాజిక వర్గం మా వెంటే ఉంటుందన్నటువంటి భావన అటు టీడీపీలో ఉందన్నది ప్రచారం. వాళ్ళు చేసుకున్నట్టారు ప్రచారం. అండర్ గ్రౌండ్ ఏం జరుగుతుంది, ఏం మాట్లాడుకుంటారు వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది? రాజులు అప్పట్లో పూర్వకాలము ఏం జరుగుతున్నాయని విలేజ్లలో ముసుకేసుకొని వెళ్ళిపోయి వినేవాళ్ళు. పవన్ కళ్యాణ్ వెంట నడవట్లేదా? మా సామాజిక నడుస్తుంది అంటారా? గతంలో పవన్ కళ్యాణ్ అప్పుడు ఎలక్షన్లో నిలబడినాడు కదా, 19లో ఇండిపెండెంట్గా నిలబడినాడు కదా, తెలుగుదేశం సపోర్ట్ లేకుండా ఇంకోటి లేకుండా. ఆ రోజు ఏమైనాడు పవన్ కళ్యాణ్? కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే దానికి కులానికి సంబంధం లేదు. ఆ రోజు మంచి జరుగుతుందంటే పవన్ కళ్యాణ్ కంపల్సరీగా మళ్ళీ నెత్తిన పెట్టుకొని ఆయన ఊరేగించాడు, వినాయకుని ఊరేగించాడు కదా నిమజ్జనంలో. అలాగా లేకపోతే ఊరేగించే పరిస్థితిలో ఉండరు. సో చివరిగా ఒక మాట అడుగుతున్నాం మిమ్మల్ని. అయితే ఇక్కడ బలిజ సామాజిక వర్గాల్లో వర్గ విభేదాలు తారాస్థాయికి చేరుకునే నేపథ్యంలో మీరు బలిజ సామాజిక వర్గానికి సంబంధించిన నేతగా ఎలాంటి ప్రయత్నాలు చేయబోతున్నారు? స్పష్టంగా క్లారిటీగా చెప్పండి. ఇప్పుడు మొన్న ప్రెస్ మీట్లలో ప్రజలలో వెళ్ళిపోతుందని కొన్ని సామాజిక వర్గాలు వాళ్ళే కొట్టుకుంటారు, వాళ్ళే అనుకుంటారు. దాంట్లో యూనిట్ అయ్యేదానికి మాకు పూర్తిగా
అందరూ అర్థాలు చేసుకుంటారు, ఎక్కడేం జరుగుతుంది, ఏం జరుగుతుంది, మనం ఎందుకు కొట్టుకుంటున్నాము. నాకే 10 ఫోన్లు వచ్చినాయి. మీరు ఒకసారి అందరు కూర్చొని మాట్లాడినా అయిపోతుంది, ఎందుకు తమాషా కాదు, ఇది కులం ఇప్పటికే దూరం అయిపోతుంది, అందరు కూర్చొని మాట్లాడినా త్వరలో ఆ కార్యాచరణ తొందరగా జరుగుతుంది. మండలం ఇది 50 డివిజన్లలో రాయలసీమ కాదు కడప జిల్లా కూడా పూర్తిగా రేపు స్థానిక సంస్థ ఎలక్షన్లలో ముందుగానే ప్లాన్ చేసుకొని ఎవరెవరికి ఏంటి ఏం కథ అడుగుదాము. యూనిటీ నిజంగా టీడీపీలో మీకు న్యాయం జరుగుతుందా అన్యాయం జరుగుతుందా? టీడీపీలో అన్యాయం జరుగుతుంది కదా బలిజ సమాజం. ఖచ్చితంగా జరుగుతుంది. ఖచ్చితంగా కడప జిల్లా కాదు రాయలసీమ జిల్లాలకు మొత్తం 6 జిల్లాలు గ్రేటర్ రాయలసీమలో బలిజాలకు అన్యాయం జరుగుతున్న పార్టీలు గతంలో వైసీపీ అయితేనేమి ఇప్పుడు తెలుగుదేశం కూడా చేస్తుంది. సో మొత్తం ఏదైతే బలిజ సమాజ వర్గానికి తీరని అన్యాయం జరుగుతుంది. అయితే ఈ నేపథ్యంలో పదవులు ఆశిస్తున్న వారు ఈ వర్గ విభేదాలకు తావు లేకుండా ప్రయత్నం చేయాలన్నటువంటి విషయాన్ని మనతో పడినటువంటి బలిజ సామాజిక వర్గ నేత సమతం రాము చెప్తున్నారు. కెమెరా పర్సన్ రాముతో కిషోర్, RTV కడప నుంచి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.